రోజంతా కష్టపడినా కనీసం కుటుంబ అవసరాలు కూడా తీరని దుర్భర స్థితి ఆ కుటుంబాలది. రెక్కాడితే గాని డొక్కాడని దీనస్థితిలో ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి కుటుంబాలే టార్గెట్ గా ఏపీలో కొందరు ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఈ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకొని గల్ఫ్ బాట పట్టిన భీమవరం యువకులు ఇప్పుడు బావురమంటున్నారు. ఇంతకు ఉపాధి కోసం ఊరొదిలి వెళ్లిన వాళ్లకు ఏం జరిగింది, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ల కన్నీళ్ల కథ ఏంటో తెలుసుకుందాం. పేద మధ్యతరగతి కుటుంబాల బలహీనతలను ఆసరాగా చేసుకుని గల్ఫ్ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. వారికి మాయమాటలు చెప్పి డబ్బులు దండుకుంటున్నారు. గల్ఫ్ వెళ్తే జీవితాలు మారిపోతాయనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మంచి ఉపాధి అవకాశాలతో పాటు అన్ని సదుపాయాలు ఉంటాయని నమ్మబలికి దుబాయ్, కువైట్, ఖతర్, సౌదీ, ఇరాన్ వంటి గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. తీరా గల్ఫ్ దేశాలకు వెళ్లిన తర్వాత వారికి సరైన ఉపాధి అవకాశాలు లేక, తినడానికి తిండి లేక, భాష రాక, తిరిగి ఇంటికి రాలేక అనేక మంది గల్ఫ్ లో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడికి వచ్చి మన నిండా మోసం చేశారు మమ్మల్ని. కొంచెం మా దయించి కొంచెం చూడండి. నా పేరు రాఘుల్ చిరంజీవి అండి, భీమవరం పాలకోట మండలం. నేను కట్టింది 1,60,000 కట్టానండి. ఛాన్సీ గారు నాకు మధ్యలో కథనం ఉన్నాడు. కట్టిన తర్వాత ఎయిర్పోర్ట్లో జాబ్ సెక్యూరిటీ గారిని తీపి రప్పించేశారండి. తీరా వచ్చిన తర్వాత వచ్చి 40 రోజులు అవుతుందండి. వేసా వచ్చి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. అడిగితే జాబ్ ఏం చూపించలేదండి. అడిగితే కలిగిలో పడదొబ్బేశారండి. నేను తిరిగి వచ్చేసాం. ఆయన దయించి మాకు ఏం న్యాయం చేస్తాను కోరుకుంటున్నాను పోలీస్ డిపార్ట్మెంట్. నా పేరు జయరామ్ అండి, మా తోకలపల్లి నిడమర మండలం. మేము 1,50,000 రూపాయలు కట్టానండి. నేను క్యాష్ అయితే ఇవ్వలేదు, ఫోన్పేలో చేశానండి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి, ఆధారాలు. అది మా ఎందుకు దయించి ఇది గమని చర్య తీసుకోవాలని మీ పోలీసు వారిని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు గంసల వెంకటరాజు అండి, తోకలపల్లి నిడమర మండలం. నేను 1,40,000 కట్టానండి. ఇది ఒక మనిషిని మధ్యలో కూడా పెట్టానండి. ఇది తక్షణం చర్య తీసుకుని ఇక్కడి నుంచి టికెట్లు వేసి ఇండియాకి రప్పించాలని కోరుకుంటున్నాను. నా పేరు వీరస్వామి ఉండి పిఠాపురం ఉండి కాకినాడ మండలం వస్తున్నాం. అది నేను 1,40,000 ఝాన్సీ కట్టి ఉండి భీమవరం దెయ్యాలు తిప్పడినాలది బిమ్మ ఝాన్సీ అండి ఏజెంట్. ఆవిడ ద్వారా మేము డబ్బులు కట్టి మార్చిపోయండి. చేస్తున్న ఉద్యోగం కూడా మార్చి పిలిపించిందండి అడిగి మమ్మల్ని. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అయితే నమ్మించింది అందరూ. నేను 40 రోజులు నలిగిపోయింది, భోజనం లేవు, సరే నిద్ర లేదు, టికెట్ ఏమంటే టికెట్ వేస్తలేదు, సరే సరే సంబంధం కూడా చెప్తలేదు సార్. మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. ఇక కుటుంబ సభ్యులు గల్ఫ్ లో చిక్కుకున్న తమ వారి కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బ్రతుకులు బాగుపడతాయనే ఆశతో దుబాయ్ ఏజెంట్ల మాయమాటలు నమ్మి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి గల్ఫ్ పంపిస్తే వారి ఆచూకీ తెలియక అనేక కుటుంబాలు దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్నాయి. ఏదో విధంగా తమ వారు క్షేమంగా ఇంటికి చేరుకుంటే చాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనపట్టం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు చలపన్ రవి అండి, జుమ్మూరుపాలెం, కోడూరు మండలం. ఇక్కడ ఏంటంటే ఝాన్సీ అని భీమా ఝాన్సీ దెయ్యాలు చెప్పండి. ఆవిడది మామూలుగా 1,40,000 రూపాయలు కట్టించుకుని ఇలాగ ఎయిర్పోర్ట్లో వర్క్లను తీసుకొచ్చిందండి ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో వర్కులు లేవు, ఏమీ లేవండి. అలాగనేసి ఒక రోజు 2 రోజులు కదండి 40 రోజులు అక్కడ కూర్చోబెట్టింది మమ్మల్ని. పాస్పోర్ట్లు లాగేసుకుంటున్నారండి మా దగ్గర. పాస్పోర్ట్ లాక్కునే టైంకి మేము వచ్చేసామండి బయటికి. చాలా ఇబ్బంది పెట్టిందండి, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. ఆవిడ నరకం చూపించేసింది మాకు. కానీ మీరు ఏదైనా సహకరించి మాకు ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నామండి. నమస్తే అండి, నా పేరు అజయ్, పాలకొల్లు పక్కన జున్నూరుపాలెం అండి మాది, కోడూరు మండలం. ఇలా నేను 1,50,000 కట్టానండి. ఇలా భీమా ఝాన్సీ గారికి డైరెక్ట్గా ఫోన్పే చేస్తాం. చేతికి అమౌంట్ కూడా ఇచ్చాను నేను. ఇలాగా అంతా మా అన్ని చేతుల మీద వెళ్ళిందండి. మా ఆయన మంచి కూడా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ తిండి గురించి పడుకుంటానికి కానీ అసలు వసతులు ఏం లేవండి. నా పేరు సాయి అండి, నేను కోడూరు మండలం జుమ్మూరండి. నేను అదే ఝాన్సీ అని ఏజెంట్కి డబ్బులు కట్టానండి. మొత్తం ఫోన్పే చేశాను, చేతికి క్యాష్ ఇచ్చాను సార్. నా దగ్గర వీడియో ఉంది, వాయిస్ రికార్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఏమన్నా అడిగామంటే సగంలో ఖర్చు చేస్తుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ రూమ్ అలాంటివి ఏం లేదు. ఇంకా ఇంటికాడ నుంచి కట్టుకుని ఇక్కడ రెంట్లు కట్టుకుంటున్నాం సార్. మేము 5,000 రెంట్ కట్టామండి ఇక్కడికి వచ్చాక. అసలు మాకు ఇబ్బంది చాలా దారుణంగా ఉంది సార్. మేము ఇంచుమించు ఒక 7-8 రూములు మారాను సార్ ఇక్కడికి వచ్చాక. రోజు రోజుకి ఫేక్ వీసా మోసాలు పెరుగుతున్నాయి. పేదరికం, అమాయకులను టార్గెట్ గా చేసుకుని ఏజెంట్లు మోసాలు చేస్తున్నారు. విదేశాలలో ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి నకిలీ వీసాల మీద ఇతర దేశాలకు పంపిస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల అవసరాలను అవకాశంగా చేసుకుని దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ దేశాలకు పంపుతామని వీసా, పాస్పోర్ట్లన్నీ అరేంజ్ చేస్తామంటూ భారీగా నగదు వసూలు చేస్తున్నారు. తర్వాత నకిలీ వీసాలు చేతికిచ్చి మోసం చేస్తున్నారు. చాలా మంది విజిటింగ్, టూరిజం వీసాలపై వెళ్లి అక్కడే కార్మికులుగా పనిచేస్తున్నారు. వీసాల మోసంలో కీలక సూత్రధారులు ముంబై నుంచి వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం.
వీరికి గల్ఫ్ దేశాలలో ట్రావెల్ ఏజెంట్లలో ఉన్న పరిచయాలతో అక్కడ ఉద్యోగం, ఉపాధి అవకాశాలున్నట్లు చూపుతూ నకిలీ సంస్థల ద్వారా పత్రాలు తెప్పిస్తారని సమాచారం. వీళ్లు ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో సబ్ ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఖతర్, కువైట్, దుబాయ్, సౌదీ పంపుతామని ఒక్కొక్క వ్యక్తి నుంచి 1,00,000 నుండి 1,50,000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మంచి వేతనం, వసతులతో ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించి వారికి టూరిజం, విజిటింగ్, ఎంప్లాయ్మెంట్ వీసాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి వీసా విమానం ఎక్కే చోట, రెండవది దిగిన తర్వాత చూపించాలంటూ ముందుగానే ఏజెంట్లు వారికి ట్రైనింగ్ ఇస్తారు. దీంతో ఇమిగ్రేషన్ అధికారుల పరిశోధనలో 2 వీసాలు ఉన్నట్లు గుర్తించినప్పుడు అసలు గుట్టు బయటపడుతోంది. దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు ఊరికే అనలేదు. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్నా అనే సామెత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 10 మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువకులు దుబాయ్లో దొంగ వీసాలతో పట్టుబడి 48 రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి రూమ్లు లేక, కట్టుకోవడానికి సరిగా బట్టలు లేక పడరాని పాట్లు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి నానా తంటాలు పడుతున్న బిడ్డల కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. తమ కొడుకు క్షేమంగా తిరిగి వస్తే చాలని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఏజెంటు మోసాలపై స్వతంత్ర టీవీతో గ్రామస్తులు గోడు వెళ్లబోసుకున్నారు. అసలు ఏజెంట్ల ప్రధాన టార్గెట్ ఎవరు? వీరి వెనుక ఉన్నవారెవరు? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర టీవీ ప్రతినిధి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఇతర దేశాల్లోని ఎయిర్పోర్టుల్లో సెక్యూరిటీ జాబులు ఇప్పిస్తామని, అలాగే మంచి జీతం వచ్చేలాగా చాలా కంపెనీలు ఉన్నాయని ఏజెంట్ నమ్మబలికినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే భీమవరం వద్ద దయ్యాలతిప్ప గ్రామానికి చెందిన మహిళా ఏజెంట్ ఝాన్సీకి ఒక్కొక్కరు 1,40,000 రూపాయలు కట్టినట్లు చెప్పారు. నాకు 2 కొడుకులండి. ఒక కొడుకు వికలాంగుడు, ఏదో రూపాయి పాప మిషన్ కుట్టుకుని బతుకుతున్నాడు. రెండో కొడుకు ఇక కూలి పనికి వెళ్తా ఉండగా ఏదో 2 ఆడపిల్లల్ని ఇక ఏం బతికించుకుంటాను, ఏమన్నా బయటకు వెళ్తే కొంత 2 రూపాయలు సంపాదించుకుంటాన్న సందర్భంలో ఝాన్సీ గారు అన్న ఏజెంటు, నాయన మీరు 50,000 రూపాయలు ఇప్పుడు కడితే నేను అక్కడ పంపేస్తాను, ఏసా పంపేస్తాను, తర్వాత 1,00,000 రూపాయలు కట్టాలి, అప్పుడు జాయిన్ చేసేస్తారు. విమానాశ్రయంలో చెక్కుపోర్ట్ గార్డులు, ఆ చెక్కుపోర్ట్ గార్డులని అని చెప్తే సర్లే అని నమ్మి ఇక్కడ 50,000 రూపాయలు ఇక్కడ కట్టిన తర్వాత మళ్ళీ ఆమె అన్న ప్రకారంగా 1,00,000 రూపాయలు కట్టిన తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళిందండి. మేమే పంపి హైదరాబాద్లో 4-3 కలవాలి, అప్పుడు వెళ్ళాలని అన్న తర్వాత 4 అక్కడ చేరారంటండి. మొత్తం మీద 10 మంది తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి సుమారుగా 48 రోజులండి. 48 రోజులకి నాకు చూతురు రూపాయి పోని ఈ సంబంధం నాకు తెలియదు, అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అన్నాడు. ఇప్పుడు తీరా తెలుసుకొని చెప్తే చెట్టుకోలు పట్టుకోకలు బతికే తీరలాగా భోజనం లేదు, దిక్కు లేదు, దీవనం లేదు, నా బతికిలాగా అయిపోయిందని నా టీవీ సెల్ ఫోన్లో పెడితే మాకు తెలిసిందండి విషయం ఏదండి. మరి నాకు మా అయ్యమే అయిపోయింది, మాకు ఏ మార్గం లేదండి. అందుచేత ఏమైనా సరే ఆ బిడ్డకి ఇక్కడికి వచ్చేవాళ్ళు చేతానని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఏదో మా పట్టుకొచ్చు కోసమని పంపించానండి, కానీ ఆవిడ నమ్మించి మోసం చేసింది. 40 రోజులు అవుతుంది, ఇంకా ఏమీ సమాధానం లేదు, అలాగే పెళ్లి లేదు. నా భర్తని క్షేమంగా తీసుకురావాలని కోరుకుంటున్నానండి. అప్పులు చేసుకున్నానండి. దుబాయ్లో చిక్కుకున్న ఆయన మాకు తమ్ముడు అవుతాయండి. నేనేదో వికలాంగుని, నా పని ఏదో నేను చేసుకున్నాండి. తమ్ముడైనా సరే బయటికి వెళ్ళి 4 రూపాయలు వెనకేసుకొస్తారన్న ఉద్దేశం మీద మేము పంపించామండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజెంట్ మోసం చేశారన్న మాట విని నాకు చాలా బాగా బాధాకరంగా అనిపించింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి అండి. ఇలాగా
అంతలా నమ్మడానికి కారణం ఏంటంటే ఏజెంట్ యొక్క కొడుకు కూడా అతను మైతో పాటు వస్తున్నాడు, అక్కడ మా అబ్బాయి గారు చూసుకుంటారు మిమ్మల్ని కూడా అని చెప్పేసి ఆయన చూసుకోవడంతో అనడంతో మేము పంపించామండి. తీరా అక్కడ 45 రోజుల తర్వాత అతను కొడుకుని జాగ్రత్త పెట్టుకుని సేఫ్ జోన్లో పెట్టుకుని వీళ్ళ మటుకి పని లేకోకుండా అలా ఉంచడం అనేది ఎంతవరకు అనేది మేము కోరుతున్నామండి. కాకపోతే ఇంకా ఇలాగా మా తమ్ముడితో పాటు ఇంకా 8 మంది 10 మంది ఉన్నారండి, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. ఇక ఏజెంట్ ఝాన్సీ చేతిలో మోసపోయిన వారు గడ్డం ప్రవీణ్, ఫతేపురం, రాఘవ చిరంజీవి, పాలకోడూరు గ్రామం, భీమవరం మండలం, జయరాం, తోకలపల్లి, నిడమర్రు మండలం, ఘంటసాల వెంకటరాజు, తోకలపల్లి గ్రామానికి చెందిన వారు ఉన్నారు. అలాగే పిఠాపురం నుంచి వీరాస్వామి, పోడూరు మండలం నుంచి చాళ్లమల్ల రవి, అజయ్ అర్జునుడు, పాలెంకోడూరు, సాయికోడూరు మండలం ధర్మరాజు ఉన్నారు. ఇక మహేష్ వ్యక్తి ఆచూకీ ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఇక మహేష్ అనే వ్యక్తి దగ్గర పాస్పోర్టు, మొబైల్ ఫోను అక్కడ వారు తీసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన అతను ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియని పరిస్థితి నెలకొందని తన పక్కన ఉన్న మిత్రులు చెబుతున్నారు. ఇలాగే కొన్ని రోజులు గడిస్తే వీళ్ల పరిస్థితి ఏమవుతుందన్న భయంతో కుటుంబీకులు రోజు రోజుకు ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని మిగిలిన వాళ్లందరినీ కూడా ఇండియా తీసుకొచ్చే విధంగా సాయం చేయాలని కోరుతున్నారు. ఆ కుర్రోడు మనవడవుతాడండి. ఆ పిల్లలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అక్కడక్కడ బడ్జెట్ పూడ్చుకుని 1,40,000 కట్టి ఆ ఏజెంట్ అన్న ఆవిడ మా ఝాన్సీ రాణి మాటలు నమ్మి మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక 10 మంది మాట కలుపుకొని డబ్బులు కట్టి వెళ్ళటం జరిగింది సార్. 40 రోజులు అవుతుంది. ఈ రోజుకి వాళ్ళకి ఒక మంచి కానీ చెడు కానీ ఆలోచన లేదు. అక్కడి నుంచి వచ్చిన ఫోన్లకి ఇక్కడ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఈవిడిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. కానీ ఈవిడ దొరకట్లేదు. కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇలాంటి ఏజెంట్లని మీరు అరికట్టి కూతంతా ఆ అనామకులున్న కుర్రోళ్ళని బయటకు తీసుకొచ్చేలా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వాళ్ళందరూ ఓ వీడియోను ఫార్వర్డ్ చేయడంతో నిడమర్రు మండలంలోని తోకలపల్లి గ్రామంలోని వారి కుటుంబ సభ్యులను కలిసి అసలు విషయం తెలుసుకున్నాడు. ఏజెంట్కు తాము ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించేది కాదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతినిధితో ఫోన్లో మాట్లాడిన ఏజెంటు దురుసు వ్యాఖ్యలపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏజెంట్ ఝాన్సీతో పాటు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దుబాయ్లో ఉన్న గణసల వెంకటరాజు ఉన్నారు కదండి, జయరాము అలాగే తదితరులను పంపించారు కదా, ఏంటండి పరిస్థితి ఏంటండి? మా తమ్ముడు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు. తీసుకెళ్తారంట సాయంత్రం. తీసుకెళ్ళి ఏం చేస్తారండి? డ్యూటీ తీసుకెళ్తారు. ఏం చేస్తారు? డ్యూటీ అండి. ఏం డ్యూటీ అండి? కంపెనీలోకి. ఏమండి? కంపెనీలోకి. కంపెనీ అండి. అది సెక్యూరిటీ గార్డ్ అని చెప్పేసి అని అన్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పని మారిందన్నట్టుగా తెలిసిందండి. సెక్యూరిటీ జాబ్ అని చెప్పేసి మీరు పంపించారు, ఇంతవరకు పంపించలేదు. ఇక మేమేమో కంగారు పడుతున్నాం, వాళ్ళేమో ఇక ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి అని అంటున్నారు. మీరేమో పట్టినట్టే ఉంటున్నారు. పట్టినట్టు ఏమీ లేదు. సాయంత్రం తీసుకెళ్తాను అన్నారు కంపెనీలోకి. పంపిస్తాను చెప్పేసి 45 రోజుల నుంచి ఇదే చెప్తున్నారండి. మీరు ఇంకా అయిపోయింది రాదు, ఈ రోజు తీసుకెళ్తారు అన్నారు కదా. ఒక్క మాట అమ్మా, మీరు అంటున్నారు అమ్మా, మీరు అంటున్నారు అక్కడికి వెళ్ళమని వాళ్ళనే అంటున్నారు. వాళ్ళేమో పంపమను ఏదో కారు గట్ర పంపితే మేము వెళ్తాం అన్నట్టుగానే వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మాకు చెప్పకోకుండా ఎందుకు వెళ్ళిపోయారు బయటగా, సాయంత్రం పెడతామన్నా కదా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారని వాళ్ళు అంటున్నారు. వెళ్ళి రమ్మను పెట్టేస్తాను ఇప్పుడు సాయంత్రం అని వీళ్ళు అంటున్నారు. ఏం చేయనమ్మా నేను చెప్పండి. మీరు పంపలేదంట, బయట సాయంత్రం పెడతానన్నారు. వీళ్ళేం బయటకు వచ్చేసారు. వీళ్ళు వచ్చేసారు బయటకు. వెళ్ళిపోమనలేదు, గెంటేరేది కదా. వెళ్ళిపోమన్నారంటే అది ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోమంటారు? ఎందుకు సాయంత్రం డ్యూటీ పెడతానన్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోమంటారు చెప్పు? కదా ఏదో బయటకు వచ్చేసినట్టు వాళ్ళకి తెలియనే తెలీదు. నేను ఫోన్ చేస్తేనే కానీ తెలీదు. వాళ్ళు సాయంత్రం సార్ వచ్చారు డ్యూటీకి పంపించారు అంటే ఫోన్ చేస్తేనే కానీ వాళ్ళకి తెలీదు బయటకు వచ్చేసినట్టు. కనీసం ఇప్పుడైనా కుర్రాల దగ్గరికి పంపుతున్నారా షేట్ని? వాళ్ళంటే అక్కడికి యజమాని అక్కడ పక్కనే వాళ్ళంటే అక్కడికి రూమ్ కాడికి వెళ్ళమని వాళ్ళు సాయంత్రం డ్యూటీ పెట్టిందని అన్నాడు. మొత్తం 5గురికి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో
నకిలీ వీసాలతో చాలామంది అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకుని ఇక్కడ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక 10 మంది వరకు కూడా దుబాయ్ పంపిస్తానని చెప్పి, అంటే దెయ్యాల దెబ్బకు సంబంధించి ఝాన్సీ అనే ఆవిడ ఏజెంట్ ద్వారా ఇక్కడ చాలామంది కుర్రాళ్ళు మోసపోవడం జరిగింది. ఇక్కడ వెళ్ళిన కుర్రవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి వాళ్ళ బాధలు మనకు చూపెట్టడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయిన నిడమరం మండలం చిన్న నిండ్రకల్లో కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు గడ్డం ప్రవీణ్ ఇక్కడ నుంచి ఎన్ని రోజులు అయింది, ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళారు, ఆయన ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాడు కదా, ఏ విధంగా మీకు ఫోన్ చేశారన్నది ఒకసారి తెలియవలసింది. నా పేరు గడ్డం కిషోర్ అండి. మా తమ్ముడే నేను వెళ్ళింది. అండ్ భీమవరం అవతల దెయ్యాల తెప్పు నుంచి ఝాన్సీ అనే ఆవిడ అండ్ మా బాబాయ్ దుబాయ్లో ఉండగా వేరే వాళ్ళు చెప్తే మా బాబాయ్ మాకు చెప్పారండి, జీతం ఎక్కువ వస్తుందని చెప్పారు. అలాగా కాంట్రాక్ట్ అయితే ఆవిడ 1,60,000 కట్టమంటే మేము అంత కట్టలేమండి, మాకు తాడు ఉన్నది అమ్మేయాలండి, అమ్మేసి కట్టాలండి అంటే పని గట్ట బాగుంటుంది అని అన్నారు. అలా మాకు డబ్బులు వచ్చి తాటరు కూడా అమ్మేసి కట్టామండి. వాళ్ళకి 48 రోజులు అవుతుందండి వెళ్ళి, అయినా సరే ఇప్పుడు దాకా పనిలో పెట్టలేదండి ఆవిడ. తమ్ముడు ఆయన మీకు ఏమైనా ఫోన్ చేసి అక్కడ ఏమైనా బాధలు ఏం చెప్పాడా? చెప్పాడండి. అసలు ఇప్పుడు దాకా ఆవిడ కూడా వాళ్ళకి కాంటాక్ట్లో లేదంటే అండి, అసలు ఫోన్ గట్ట ఏం చాటలేదంట, వాళ్ళే తిరుగుతున్నారండి, అక్కడక్కడ రోడ్డు అంతా కూడా తిరుగుతున్నారండి. తర్వాత మొన్న వీడియో రిలీజ్ చేశారండి. అక్కడ ఆవిడ ఏ చర్య తీసుకోపోవడంతో వాళ్ళు వీడియో రిలీజ్ చేశారనమాట. ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఏజెంట్తో మీరు మాట్లాడతాం, ఝాన్సీ అనే ఆవిడతో మీరు మాట్లాడారా? ఝాన్సీ ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ సమాధానం ఏం చెప్పట్లేదండి. రేపు ఎల్లుండా పెడతాను, రేపు ఎల్లుండా పనిలో పెట్టేస్తానని చెప్పింది తప్ప వాళ్ళకి అసలు ఫోన్ కాంటాక్ట్లో గట్ట అవ్వట్లేదండి. ఒక్కోసారి అయితే మా తమ్ముడు 2 రోజులుగా ఫోన్ కూడా చేయట్లేదు అసలు. మీ గడ్డం ప్రవీణ్ అంటే మీ బెదరు ఎంత అమౌంట్ కట్టారు, ఏ విధంగా కట్టారు? అది 1,40,000 కట్టామండి. ఫస్ట్ 40,000 అండి, తర్వాత ఏమో అకౌంట్లో డబ్బులు వేసారండి, ₹1,00,000 అకౌంట్లో డ్రా చేశాడు. ఎవరు కట్టారు? ఆవిడగానండి, గడ్డం ప్రవీణ్ అండి. అకౌంట్లో గణపురం వెళ్ళి ఆవిడ అకౌంట్ నెంబర్ చెప్తే అకౌంట్లో నుంచి చేశారు. ఝాన్సీ అండి. ఎవరైతే గడ్డం ప్రవీణ్ ఉన్నారో వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు. అమ్మా ఇప్పుడు అసలు ఏంటి, మీరు ఏ విధంగా మీ బాబుతో మాట్లాడిన మీకు బాధ అనిపిస్తుంది కదండి అమౌంట్ కట్టి, ఇప్పుడు ఏ విధంగా ఆయన ఇక్కడ రావాలని చెప్పి ఎవరితో కోరుకుంటున్నారు? గవర్నమెంట్ పట్టించుకోవాలని మాట్లాడుతున్నామండి. అంటే ఇలా మోసం చేసి అన్నం గట్ట లేకుండా అక్కడికి తీసుకెళ్ళి రూమ్లోంచి గట్ట బయటకు తోలేసి అక్కడక్కడ అలాగండి చర్య తీసుకోవాలని గౌరవం అడుగుతున్నామండి. మా అబ్బాయిని మాకు అప్పచెప్పమని అడుగుతున్నామండి గవర్నమెంట్ వారిని. ఇంకా అక్కడ ఇంకా ఉన్నారండి మా అబ్బాయి తోటి, వాళ్ళందరూ చాలా కష్టాలు పడుతున్నారండి. ఏజెంట్ చాలా మోసం చేసిందండి. ఈ గడ్డం ప్రవీణ్ ఆయన ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళడానికి నడిపే తాటరు కూడా అమ్ముకుని వచ్చిన డబ్బులతో 1,40,000 ఝాన్సీ అన్న ఏజెంట్కి కట్టడం జరిగిందని చెప్పి ఆ కుటుంబీకులు బాధపడుతున్నారు. అలాగే ఇంతో పాటు కాకోకుండా ఒక 10 మంది అయితే అక్కడికి దుబాయ్ పంపించడం అనేది ఝాన్సీ అన్న జరిగింది. ఒక్కరి దగ్గర కూడా 1,40,000 కట్టామన్నారు. ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పర్మిషన్లు ఉన్నాయా లేదా అన్నది ఎంక్వైరీ చేసి అలా అక్కడ వెళ్ళిన వాళ్ళని త్వరగా ఇక్కడికి ఇండియాకి తీసుకురావాలని చెప్పి ప్రతి కుటుంబంలోనూ, అంటే ఎవరైతే 10 మంది బాధపడుతున్నారో ఆ ప్రతి కుటుంబంలోని ఇదే బాధ వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ సాయం చేసి ఏదోలా ఇక్కడ తీసుకొచ్చే విధానం కావాలని చెప్పి వాపోతున్నారు. కెమెరామెన్ వర్ధన్తో చిన్న నిండ్రకోల నుంచి సతీష్, స్వతంత్ర టీవీ.